ఓకే 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 ఈరోజు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం. వారు మన దేశంలో ఒకే దేశం రెండు జెండాల స్థితిని కాదని కాశ్మీర్కి వెళ్ళి బలిదానం అయిన దినం ఈరోజు. పార్టీ ఆదేశం మేరకు దేశవ్యాప్తంగా కూడా వారి యొక్క బలిదాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నగిరి నియోజకవర్గం నగిరి కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం అందరం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఒకే దేశం రెండు జెండాలు అనే సిద్ధాంతానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి నాయకులలో ఆ రోజు జనసంఘ్ వ్యవస్థాపకులు అయినటువంటి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చేసినటువంటి పోరాటం మూలంగా కాశ్మీర్కి హరిసింగ్ అనే రాజు భారత్లో విలీనం చేయడానికి వచ్చినప్పుడు నెహ్రూ దాన్ని వ్యతిరేకిస్తే వెంటనే ఆ రోజు ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో కాశ్మీర్ని మనలో విలీనం చేసుకోగలిగింది. అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో ఆ రోజు అక్కడున్నటువంటి ఆ రాష్ట్రాన్ని విభజన చేసి 6 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు పెట్టడం, అక్కడ మనకు సంబంధం లేకుండా వేరే వారిని ఎన్నికగా చేసుకోవడే దానికి హక్కు కల్పించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నెహ్రూ. ఆ పరిస్థితి నుంచి ఈ రోజుకి కూడా దానికి తనీగా మొన్నటి వరకు 370 ఆర్టికల్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్. ఒక దేశంలో రెండు జెండాల వ్యవస్థను ఏర్పాటు చేసినందువల్లనే వారు అక్కడికి వెళ్ళి బలిదానం కాబడిన దినం. కాబట్టి ఈరోజు దీన్ని మనం అందరం కూడా నిరసన తెలియజెప్తున్నాం. ప్రజలకు తెలియజెప్పాల్సిన విషయం కూడా మనకు ఎంతో అవసరం ఉంది. 370 ఆర్టికల్ ఎందుకు ఏర్పడింది, ఈరోజు 2/3 మెజారిటీ తీసుకొని కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తిని నుంచి తొలగించి మన దేశంలో అంతర్భాగం చేసుకోవాల్సిన వ్యవస్థ ఎందుకు ఏర్పడింది అనేది కూడా ప్రజలకు తెలియజెప్పాలి. దేశం ఈ పరిస్థితులు కావడానికి కారణం కాశ్మీర్లో ఉన్నటువంటి వ్యవస్థ, హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎందుకు ఏర్పడింది అనేది కూడా మనం అందరం కూడా కులంకుషంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారి యొక్క బలిదాన దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో కూడా తెలియజెప్తూ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ విషయాన్ని అందపరిచినప్పుడు మాత్రమే దీని యొక్క ఔన్నత్యం చాటు చెప్పగలగడానికి వీలవుతుంది. ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, రాష్ట్రీయ స్వయం సేవక కార్యకర్తలు మాత్రమే దీన్ని చేయగలుగుతున్నారు. ఏ దేశంలో ఏ పార్టీ పరిపాలించినా కూడా ఆ ఔన్నత్యాన్ని కనుగొని చేసినటువంటి వ్యవస్థ మాత్రం మనదే అనేది మాత్రం మనం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. కాబట్టి దీని అందరినీ కూడా గుర్తించే ప్రతి ఒక్కరు కూడా దీన్ని గ్రామాలలో ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమాన్ని రాబోయే 6వ తారీఖు వారి యొక్క జన్మదినోత్సవం, ఆ రోజైనా కూడా ప్రతి కార్యకర్త కూడా వారి గ్రామాలలో వారి యొక్క ఫోటోను పెట్టి ఎందుకు ఏర్పడింది అనేది విషయం ఖచ్చితంగా తెలియజెప్పాలని సందర్భంగా తెలియజెప్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నగిరి మండల కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై హింద్ జై భారత్.